హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో గూగుల్ యాడ్సెన్స్ లో అకౌంట్ ఎలా యాడ్ చేయాలి. సో ఈ రోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ తెచ్చాను అనమాట. గూగుల్ యాడ్సెన్స్ లో అకౌంట్ యాడ్ చేయాలి. సో తప్పుగా యాడ్ చేసినారు అనుకోండి, మనకు డబ్బులు రావు. యూట్యూబ్ లో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో మనకు గూగుల్ యాడ్సెన్స్ లో అకౌంట్ యాడ్ చేయాలి. అకౌంట్ యాడ్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. సో అకౌంట్ ఎలా యాడ్ చేయాలనేది మీకు ఇక్కడ ఈ వీడియోలో కంప్లీట్లీ ప్రాసెస్ చెప్తానమాట. సో మీకు ఆల్రెడీ పిన్ వచ్చి ఉంటే అండ్ పిన్ జనరేట్ చేస్తారనుకుంటే అడ్రస్ వెరిఫై చేసుకుంటారు కదా. సో మళ్ళీ మనకు ఈ $10 ఏదైతే అయితాయో కంప్లీట్ అవుతాయో మనకు గూగుల్ యాడ్సెన్స్ లో అకౌంట్ వెరిఫై చేసుకోని చెప్తుంది. సో యూట్యూబ్ వాళ్ళు మనకు మెయిల్ చేస్తారన్నమాట, అకౌంట్ యాడ్ చేసుకోని చెప్తుంది అనమాట. సో మీకు కూడా మెయిల్ వస్తుంది అన్నమాట, ఎందుకంటే $10 కంప్లీట్ అయినాయి మీ, సో అకౌంట్ యాడ్ చేసుకోండి చెప్తుంది అనమాట. సో అదేంటి ఆ ప్రాసెస్ అనేది, అకౌంట్ ఎలా యాడ్ చేయాలనేది మీకు ఇక్కడ స్క్రీన్ అయితే చూపిస్తాను. ఓకే గాయస్, ఇక్కడ చూడండి, క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు. క్రోమ్ లో వచ్చాక మీరు ఏం సెర్చ్ చేస్తారంటే ఇట్లా క్రోమ్ లో, అండ్ మీరు ఏం సెర్చ్ చేస్తారంటే గూగుల్ యాడ్సెన్స్ సెర్చ్ చేయండి. గూగుల్ యాడ్సెన్స్ సెర్చ్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు అకౌంట్ ఎలా యాడ్ చేయాలి ఇక్కడ చెప్తాను. సో ఇది పెద్దగా వస్తుంది. పెద్దగా అంటే మనకు కనిపించదు కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సింబల్ కనిపిస్తుంది చూడండి. ఈ సింబల్కి ఓకే వేసుకోండి. సో సింబల్కి ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది కదా, ఈ డెస్క్టాప్ సైట్కు ఓకే వేసుకోండి ఇంత. ఓకే, ఈ డెస్క్టాప్ సైట్కు ఇట్లా ఫిల్ చేస్తే అది కంప్యూటర్లో ఎలా డెస్క్టాప్ అవుతుందో అట్లా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో కొత్త ప్రాసెస్ అన్నమాట. న్యూ యూట్యూబర్స్కు ఇలా వస్తుంది అనమాట. పాత ప్రాసెస్ వెళ్ళిపోయింది అండ్ ఇప్పుడు కొత్త ప్రాసెస్ అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ సైన్ అప్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సైన్ అప్ కనిపిస్తుంది చూడండి. సో ఈ సైన్ అప్కు ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా సైన్ అప్ ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్లో ఏ మెయిల్ ఇచ్చిండ్రో ఆ మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ మెయిల్ సెలెక్ట్ చేసుకోకుంటే మీకు డబ్బులు రావన్నమాట, అది కూడా ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ఏ మెయిల్ ఇస్తారో అదే మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను నా ఛానల్ నేమే ఇచ్చిన కాబట్టి అండ్ ఛానల్ మెయిల్ ఐడి ఇచ్చిన కాబట్టి అదే సెలెక్ట్ చేసుకుంటా. సో ఇక్కడ శ్రీనివాస్ సెలెక్ట్ చేసుకుంటామండి. సో ఓపెన్ చేశాక ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనకు జూమ్ ఇన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నా ప్రొఫైల్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుందా. సో ఇక్కడ నా ప్రొఫైల్ కనిపిస్తుంది చూడండి. సో ఇట్లా జూమ్ అవుట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మనకు చాలా వస్తాయి, కొత్త ప్రాసెస్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది చూడండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది చూడండి, ఈ 3 డాట్స్కి ఒక వేసుకోండి. లైక్ ఈ 3 డాట్స్కి ఒక వేసుకుంటే మనకి ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూస్తాను తెలకుంటే. ఇక్కడ మనకి ఏముంది, పేమెంట్స్ ఉంది చూడండి, ఈ పేమెంట్స్కి ఒక వేసుకోండి. ఈ పేమెంట్ ఒక వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అండ్ ఇక్కడ పేమెంట్ ఇన్ఫో ఉంది కదా, ఈ పేమెంట్ ఇన్ఫోకు ఓకే వేసుకోండి. ఈ పేమెంట్ ఇన్ఫోకు ఓకే వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ నేను జూమ్ అవుట్ చేస్తాను. సో మనకి ఇక్కడ $23.93 యాడ్ అయినని చెప్తుంది. యూట్యూబ్ వాళ్ళు అయితే చెప్పిండ్రు అన్నట్టు గూగుల్ యాడ్సెన్స్లో ఇట్లా యాడ్ అయినాయి, మీరు అకౌంట్ యాడ్ చేసుకొని చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి కదండి, ఆల్మోస్ట్ ఇవన్నీ వస్తాయి అన్నట్టు. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే అండ్ ఇక్కడ ఏముంది, యాడ్ పేమెంట్ మెథడ్ ఉంది చూడండి, యాడ్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, దీనికి ఓకే వేసుకోండి. దీనికి ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు మొత్తం ప్రాసెస్ వచ్చిందన్నమాట. ఇక్కడ మొత్తం ఫిల్అప్ చేయాలా, అకౌంట్ నెంబర్, మన నేమ్ అన్ని ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఇక్కడ చూపిస్తాను, జస్ట్ జూమ్ ఇన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బెనిఫిషరీ ఐడి ఆప్షనల్ ఉంది. సో ఇక్కడ దీనికి వదిలేయండి. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, సో మీ నేమ్ ఇవ్వాలా అన్నట్టు. సో బ్యాంక్ నేమ్ ఇవ్వకండి, బ్యాంక్లో ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ ఇవ్వండి ఇక్కడ. సో ఇక్కడ బ్యాంక్ నేమ్ అన్నమాట, అందులో ఏ నేమ్ ఉంటుందో అదే నేమ్ క్లారిఫై క్యాపిటల్ లెటర్లో ఇవ్వండి అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇవ్వండి, ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకు. గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంక్ ఇవ్వండి, మన లోకల్లో అండ్ విలేజ్లలో గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి చూడండి, ఆ బ్యాంక్ అది ఇవ్వకండి, డబ్బులు రావన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఐఎఫ్సి కోడ్ ఉంది చూడండి, మీ బుక్లో ఉంటుంది, పాస్బుక్లో ఉంటుంది ఐఎఫ్సి కోడ్ అనేది అక్కడ ఉంటుంది, చూసుకొని ఇక్కడ ఫిల్అప్ చేయండి. అండ్ ఇక్కడ షిఫ్ట్ కోడ్ ఉంది చూడండి, షిఫ్ట్ కోడ్ మీరు ఏం చేస్తారంటే కస్టమర్ కేర్ కాల్ చేయండి, లేదా బ్రాంచ్ కన్నా వెళ్ళండి. బ్రాంచ్కి వెళ్తే అక్కడ మీరు ఇట్లా నేను ఆన్లైన్లో వర్క్ చేస్తాను, సో నాకు ఇట్లా షిఫ్ట్ కోడ్ కావాలని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు అనమాట. ఓకే, అండ్ ఇది ఒకటి. అండ్ అకౌంట్ నెంబర్ ఒకటి తెలిసిన విషయమే, అకౌంట్ నెంబర్ ఎలా యాడ్ చేయాలనేది, అంటే అకౌంట్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ రీ అకౌంట్ నెంబర్ అని అడుగుతుంది. సో సేమ్ టు సేమ్ ఇక్కడ రీ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేయచ్చు అనమాట. సో నేను మొత్తం ఫిల్అప్ చేసి మీకు చెప్తాను అనమాట. గాయస్ మొత్తం ఇట్లా ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, మొత్తం ఇట్లా ఫిల్అప్ చేసేయండి. మొత్తం అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ టోటల్, మీ నేమ్, మీ బ్యాంక్లో ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం టోటల్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూడండి. సో ఈ టిక్ మార్క్ ఓకే వేసేయండి. ఈ టిక్ మార్క్ ఓకే లేకుంటే ఓకే వేసేయండి. ఈ టిక్ మార్క్ కంపల్సరీ ఓకే వేయాలి, లేకపోతే మీకు మనీ రావన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సేవ్ ఉంది చూడండి, లాస్ట్లీ ఫైనలీ సేవ్ ఉంది చూడంండి. ఈ సేవ్కు ఓకే వేస్తే టోటల్ ఇంకోసారి మళ్ళీ చూసుకోండి, ఇక్కడ నేమ్ కరెక్ట్ ఉందా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇట్లా అండ్ సంథింగ్ మీ బ్యాంక్ నేమ్ ఏంటనేది ఇక్కడ యాడ్ చేయండి కంపల్సరీ అది అనమాట. ఐఎఫ్సి కోడ్ అండ్ స్విఫ్ట్ కోడ్ అండ్ అకౌంట్ నెంబర్, రీ అకౌంట్ నెంబర్, సో అన్ని టోటల్ చూసుకోండి, మళ్ళీ చూసుకోండి, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ చూసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ ఫైనల్ ఏముంది, ఇక్కడ సేవ్ ఉంది చూడండి, లైక్ ఇట్లా సేవ్ బటన్ ఒక వేసేస్తే
హౌ యూ గెట్ పేడ్ అని ఇచ్చింది కదా. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్పోర్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయింది అని చెప్తుంది. సో ఇక్కడ శ్రీనివాస్ నేమ్ అయితే పడ్డది. సో టోటల్ అయితే యాడ్ అయిపోయింది. మనకి ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇంతేనా ప్రాసెస్. మీకు ఇక్కడ ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలంటే మేనేజ్ పేమెంట్కి ఒక వేస్తే మనం మళ్ళీ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు ప్రాసెస్ అన్నమాట. ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. టోటలీ మీకైతే క్లారిఫై చెప్పాను అన్నమాట. సో నేనైతే జస్ట్ ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను చూడండి. మనకైతే ఇక్కడ టోటల్ ఇంకా డాలర్స్ అయితే కంప్లీట్ కాలేదు. $100 కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ విత్డ్రా ఈ మంత్ లో మనకు $100 కంప్లీట్ అయితే నెక్స్ట్ మంత్ మనకు 9వ డేట్కు మనకు యాక్సిస్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ 26 డేట్కు మనకు అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం టోటల్ అయితే కంప్లీట్ అయింది. ఇది అన్నమాట అకౌంట్ యాడ్ చేయడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైతే అనుకున్నా. సో ఫ్రెండ్స్, అర్థమైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.